తిరుపతి నగరం మరోసారి భూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన భూములు ఇప్పుడు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులుగా మారడంతో వాటిపై ఆక్రమణల ఆరోపణలు, విజిలెన్స్ విచారణలు, కోర్టు ఆదేశాలు, రెవెన్యూ శాఖ చర్యలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన భూములపై ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యలు రాజకీయంగానూ పరిపాలనా పరంగానూ చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు కేవలం ఫిర్యాదులకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ భూముల స్వాధీనం, ప్రహారీల తొలగింపు, అధికారులపై చర్యలు, విచారణల దశకు చేరుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న ఈ భూ వివాదం కొత్తది కాదు. భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే మంగళం, తీర్చానూరు, రామాంజుల నాయుడు, కండ్రిగ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, స్వర్ణముఖి నది, పోరంబోకు భూములపై ఆక్రమణలు జరిగాయంటూ పలువురు స్థానికులు, ఫిర్యాదుదారులు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూముల్లో ప్రహరీలు నిర్మించడం, అంతర్గత రహదారులు వేయడం, తోటలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు జరిగాయని అప్పట్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. అయితే ఆ నివేదిక అనంతరం పెద్దగా చర్యలు కనిపించకపోవడంతో ఈ వ్యవహారం రాజకీయ చర్చల్లోనే పరిమితమైందనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఫైళ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. రెవెన్యూ శాఖ పాత రికార్డులను పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో సర్వేలు ప్రారంభించింది. భూ రికార్డులు, ఫీల్డ్ మ్యాపులు, పాత సర్వే నంబర్లు ఆధారంగా అధికారులు భూముల స్వరూపాన్ని మరోసారి నిర్ధారించే ప్రక్రియ చేపట్టారు. ఈ సర్వేల అనంతరం మంగళం గ్రామంలోని కొన్ని భూములను ప్రభుత్వ భూములుగా అధికారులు గుర్తించారు. అధికారుల వివరాల ప్రకారం మంగళం సర్వే నంబర్ 47లో 7.30 ఎకరాలు, సర్వే నంబర్ 47/1లో 5.10 ఎకరాలు, సర్వే నంబర్ 47.5లో 3.70 ఎకరాలు ప్రభుత్వానికి చెందిన భూములుగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భూముల చుట్టూ నిర్మించిన ప్రహరీలను రెవెన్యూ అధికారులు జేసీబీల సహాయంతో తొలగించారు. అనంతరం అక్కడ ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఈ భూములు ప్రభుత్వ ఆస్తులని స్పష్టం చేశారు. త్వరలోనే పూర్తి స్థాయి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. అయితే ఈ వ్యవహారం కేవలం మంగళం గ్రామానికే పరిమితం కాలేదు. రామాంజుల నాయుడు, కండ్రిగ ప్రాంతాల్లో భూమన కరుణాకర్ రెడ్డి భార్య రేవతి, కుమారుడు అభినయ్ పేర్లపై ఉన్న సుమారు 15.36 ఎకరాల భూములపైన విచారణ కొనసాగుతోంది. పట్టా భూములతో పాటు ఇనాం భూములు, స్వర్ణముఖి నది, పోరంబోకు భూములు కూడా ఆక్రమణకు గురయ్యాయని విజిలెన్స్ నివేదికల్లో ప్రస్తావించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ భూముల చుట్టూ ప్రహరీలు నిర్మించడమే కాకుండా ప్రభుత్వ భూములను వ్యక్తిగత ఆస్తులుగా వినియోగించే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ భూముల విలువ కూడా ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. మంగళం ప్రాంతం ప్రస్తుతం తిరుపతి నగర విస్తరణలో కీలక ప్రాంతంగా మారింది. రియల్ ఎస్టేట్ విలువలు భారీగా పెరగడంతో అక్కడి భూముల ధరలు కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రెవెన్యూ అధికారుల అంచనా ప్రకారం మంగళం ప్రాంతంలో గుర్తించిన ప్రభుత్వ భూముల మార్కెట్ విలువ సుమారు 100 కోట్ల వరకు ఉండవచ్చునని తెలుస్తోంది. ఇంత భారీ విలువ గల భూములపై వివాదం నెలకొనడం సహజంగానే రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన చర్యల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. మంగళం ప్రాంతంలో ప్రహరీలను తొలగిస్తున్న సమయంలో భూమన కుమారుడు అభినయ్ తన అనుచరులతో అక్కడికి చేరుకొని అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. కొంతసేపు వాగ్వాదం జరిగినప్పటికీ నోటీసులు జారీ చేసిన తర్వాతే చర్యలు చేపట్టామని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాతే భూములను స్వాధీనం చేసుకుంటున్నామని వారు వెల్లడించారు. ఈ చర్యలతో పాటు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నది, పోరంబోకు భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని,
కంచెలు వేయరాదని, మట్టి తవ్వకాలు నిర్వహించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. నదీ పరిరక్షణ చట్టాల ప్రకారం ఈ ప్రాంతంలో ఎలాంటి ఆక్రమణలు సహించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో మరో కీలక పరిణామం కోర్టు ఆదేశాల అమలుకు సంబంధించినది. ప్రభుత్వ భూముల పరిరక్షణపై గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలను సకాలంలో అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని భావిస్తూ 3 రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ ఛార్జ్ మెమోలు జారీ చేశారు. ఇది ఈ వ్యవహారాన్ని మరింత ప్రాధాన్యంగా తీసుకుంటున్న సంకేతంగా అధికారులు చెబుతున్నారు. భూములపై మాత్రమే కాకుండా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారుల బాధ్యతను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక రాజకీయంగా చూస్తే ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ మధ్య మరో విమర్శల యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పక్షం ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడమే తమ లక్ష్యమని చెబుతుండగా, ప్రతిపక్షం మాత్రం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆరోపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భూమన కుటుంబం కూడా చట్టపరంగా తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం ప్రభుత్వ భూముల పరిరక్షణ, భూ రికార్డులు, సర్వేలు, విజిలెన్స్ నివేదికలు, కోర్టు ఆదేశాలు, రెవెన్యూ శాఖ చర్యలు అన్నీ ఇప్పుడు ఒకే దిశగా కదులుతున్నాయి. గతంలో ఆరోపణల స్థాయిలో ఉన్న అంశాలు ఇప్పుడు భౌతిక స్వాధీనం దశకు చేరుకోవడం ఈ కేసు తీవ్రతను సూచిస్తోంది. ఇంకా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో భూముల యాజమాన్యం, ఆక్రమణల స్వరూపం, బాధ్యుల పాత్ర, గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారనే అంశాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో తుది నిర్ణయాలు కోర్టులు, సంబంధిత దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా ఉండనున్నాయి. అయితే ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పరిణామాలు ఒక విషయం మాత్రం స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశం ఇప్పుడు కేవలం రెవెన్యూ సమస్య మాత్రమే కాదు, రాజకీయంగా, పరిపాలన పరంగా, చట్టపరంగా అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారింది. రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నది రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆసక్తికర చర్చగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.